చాలా రోజులు అవుతాను సార్. మేము చేయబట్టి 4 సంవత్సరాలు అవుతాను. పత్తి పెట్టినాం, పత్తి పండించినాం సార్. అది ఇప్పటి భూమి అయితే కాదు. మేము అప్పుడు 4-5 లక్షలు కూడా వాళ్ళకి ఫారెస్ట్ వాళ్ళకి ఇచ్చినాం సార్. ఇప్పటి భూమి కాదు అది. ఎప్పటి నుండో చేసిన ఇప్పుడు జేసీబీ పట్టుకొని వస్తే మేము అడ్డం తిరిగినాం సార్. అడ్డం తిరిగినారే అందులో ఒక మా అక్క హెల్త్ మంచిగా లేదు, ఆమెను పట్టుకొని జీబులు ఎక్కిద్దాంట. నేను ఇట్లా అడ్డం పైన నెట్టింది సార్. నాకు అప్పుడే నాకు లేదు సార్. కింద పడ్డ బూట్లతో దండుకుంటా కింద పడ్డది. యాక్టింగ్ అన్నది ఒకటి నచ్చింది సార్. అంతే యాక్టింగ్ అన్నారు. ఇక ఎట్లా పడితే అట్లనే కాళ్ళతో దండుకుంటారు. మా ఆడవాళ్ళు అంటే వేరు, మగవాళ్ళే సార్. వాళ్ళు మగవాళ్ళే దాన్ని కొట్టుకొని పత్తి పెట్టుకున్నాం, కష్టపడతాను. ఎప్పుడు వచ్చి మా మంచాల మీదనే కావాలన్నాడు వాళ్ళు. మాతోటి తినుడు, మాతోటి మీకు ఏం కాదమ్మా అనుడు, మేము మీ తీర కైకిలు వచ్చింది అన్నాడు. మేము పత్తి ఎరుకున్నారు సార్ ఉన్నారు. ఇప్పుడు కథ పత్తి అమ్ముకున్నాము, పత్తి కట్టే కొడతామని మేము అనుకుంటాను. రేపటిలోని కథ జేసీబీలు తెచ్చి కొడతామని 4 జేసీబీలు వస్తాను అన్న వల్ల మేము ఊరంతా పోయినాం సార్. ఊరంతా పోయి అడ్డం తిరుగుతుంటే మీకు ఎక్కడిది, మీరు నడువుర్రి అని తొక్కిసలాట చేస్తాను సార్. తాళ్ళు తెచ్చారు సార్. మనిషికి ఒక తాడు ఉన్నది వాళ్ళ దగ్గర. పట్టుకొని వచ్చి ఎక్కి లాగించి జీబులు వేసుకొని మాకు గనవాడ కూడా తీసుకుపోయారు సార్.